అవుట్పుట్ కోసం ఆరాటపడే ఓ వీరిని కథే ఈ మా స్కిట్. భైరవా, కమ్ముకున్న ఈ కారు మోపులు నిన్ను మింగేశాయని విర్రవీగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలీదు. ఈ రోజు నువ్వు అస్తమించచ్చు కాక, కానీ రాని అవుట్పుట్ను దక్కించుకోవడానికి ల్యాబ్ తలుపులు బద్దలు కొంటూ మళ్ళీ పడతావా? భైరవా! ఇప్పుడు ప్రస్తుతం జరిగే కథ. ఎక్కడికి స్నానం చేసావు? పొలానికి సున్నం పోసి వెంట తల్లేసుకొని పోతున్నావు. ఎక్కడికి? సున్నం కాదురా, పౌడర్ పోసిన. గ్లామర్ ఉన్నానా? ముగ్గురన్నా పడతారంటావా? ఎక్కడికి పోతున్నావు? కాలేజీకి వెళ్తున్నారా? కాలేజీకా? ఎందుకే? నేను చూస్తుంటే కనబడలేదు కదే. స్టైల్ ల్యాబ్కి వెళ్తున్నాం. భయంగా ఉంది మామ. అలవాటు అయిపోతుంది కదా. సార్ మీరు వెళ్ళి మీ ప్లేస్లో కూర్చోమ్మా. నేను చెప్పేంత వరకు ఎవరు సిస్టమ్స్ ఆన్ చేయొద్దు. లిజన్ స్టూడెంట్స్, నేను రోల్ నెంబర్ వైజ్ పిలుస్తాను. వచ్చి వైవాకి రెడీగా ఉండండి. వైవా కాన్సెప్ట్ చెప్తేనే ప్రశ్న పెడతాను. నేను చెప్తే కానీ ఎవరు సిస్టమ్స్ ఆన్ చేయదు. తప్పలే చాలా చూసాం. రోల్ నెంబర్ 1. వైవా ప్రిపేర్ అయ్యామా? చూద్దాం ఏమాత్రం ప్రిపేర్ అయ్యాము. మన ఈరోజు ఎక్స్పెరిమెంట్ ఇదే. సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ చేయమా? ఇలా ఇన్పుట్ ఇస్తాం సార్, ఎలా అవుట్పుట్ వస్తుంది సార్? ఎవరు మీది? మల్లడుగు సార్. ఎవరు మీది అంటున్నా? మల్లడుగు సార్. నేను అడుగుతున్నా అదేరా, ఎవరు మీది? చెప్పేదే సార్, మా ఊరే మల్లడుగు. మీ ఊరి పేరు మళ్ళీ అడుగునా సార్? నీ పేరేంట్రా? గాలి సీను సార్. గాలి సీను. అందుకే ఇన్పుట్ అవుట్పుట్ నీకు గాలిలో చూపించాను అనమాట. కాలేజీ రాకపోతే చదువు ఇంట్లో ఏం చేస్తున్నావురా? కాలేజీ తిరుగుతున్నా సార్. జోకా? వెళ్ళు, వైరస్ ప్రిపేర్ అయితే తెలియదు కానీ జోకులు అంట. మరి నెంబర్ 2. నువ్వన్నా వైరస్ ప్రిపేర్ అయ్యామా? సార్ చదివినా సార్. సర్క్యూట్ ఎక్స్ప్లెయిన్ చేయి. సార్ మనం ఇలా వోల్టేజ్ ఇచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఫ్లక్స్ వస్తుంది. దాన్ని కట్ చేసుకొని ఇంకా మోటార్ రన్ అయిపోతుంది ఏదో చెప్తున్నావు ఇంకా. వెళ్ళి సిస్టమ్ ఆన్ చేసుకోమా? సార్. థ్యాంక్ యూ సార్. అవుట్పుట్ రాని వాళ్ళు నెక్స్ట్ ల్యాబ్లో కంటిన్యూ చేయమ్మా. కమాన్ లీవ్ ది ల్యాబ్. అరే ఏమైందిరా? ఏదో షాక్ కొట్టాడు అనిపించింది. ఈ కాలేజీలో ఎప్పుడో మన తాతలు అసలు మన సిస్టంలో పెట్టారా?
ఎవరా నువ్వు? ఎవరు సార్? చిరంజీవి అయితే ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏమ్మా? సార్ నా అవుట్పుట్ రాలేదు సార్. అవుట్పుట్ రాలేదా? అవును సార్. ఇప్పటికే నువ్వు 3 సార్లు వచ్చావు అనుకుంటా అవుట్పుట్ కోసం. బాగా ప్రిపేర్ అవుతావు కదా ల్యాబ్కి ముందే. నెక్స్ట్ ల్యాబ్ లోపల నువ్వు ఫ్రీ అవర్లో అవుట్పుట్ చేసి చూపించకపోతే నేను ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్కి అలో చేయమ్మా. వెళ్ళు. ఓకే సార్. అవుట్పుట్ రాలేదే, ఏం చేయాలి? దీనికి పరిష్కారం ఎవరు చెప్తారు? గోరా గోరా, నాకు ఈ ఎక్స్పెరిమెంట్ ఎన్నిసార్లు చేసినా అవుట్పుట్ రావట్లేదు గోరా. దీనికి ఏమైనా పరిష్కారం ఉందా? రా రఘువీర్ రా, నా దగ్గర అంత చిక్కని ప్రశ్నలకు సైతం సమాధానం దొరుకుతుంది రఘువీర్. అందుకే గోరా నీ దగ్గరికి వచ్చింది. ఈ సర్క్యూట్ చూసావా? గోరా, ఇదే నా సర్క్యూట్. కానీ గోరా, ఇందులో మొదట సర్క్యూట్ బొమ్మ సరిగా కనపడలేదు గోరా. ఇది ఇప్పటి సర్క్యూట్ కాదు రాజీవ్, మరి 400 సంవత్సరాల క్రితంది. 400 సంవత్సరాల క్రితం ఏంటి గోరా నువ్వు అనేది? నీలాగే ఇన్పుట్ ఇచ్చే అవుట్పుట్ కోసం మరొకరు ప్రయత్నిస్తున్నాడు రాజీవ్. నాలాగా అక్కడ ఎవడు గోరా వాడు? అతడే కాలభైరవా. భైరవ అయితే వాడిని గుర్తించడం ఎలా గోరా? మన అవుట్పుట్ తగ్గించుకోవడం కోసం మరలా పుట్టాడు రా. అయితే వాడిని గుర్తించడం ఎలా? మీ శత్రుత్వాన్ని ప్రకృతి కన్నా ముందే ల్యాబే పసిగడుతుంది. ఎలా గోరా? ల్యాబుల్లో సడన్ గా కరెంట్ ఆగిపోతుంది. వేగంగా తిరిగే ఫ్యాన్ ఒక్కసారిగా ఆగిపోతుంది. ఏసీలో నుంచి వేడికి 7 గడులు ముడతాయి. ఇప్పుడు ఆ కమ్మ చీకట్లు వాడు మనిషిలా కాదురా, మండే ట్రాన్స్ఫార్మర్ లా కనిపిస్తాడు రఘువే. భైరవ, వాడిని ఇంక వదిలిపెట్టను. నాకు దక్కని అవుట్పుట్ ఎవరికి దక్కలేవను. ఈ సిస్టమ్ నాది. ఇప్పుడు 400 సంవత్సరాల క్రితం చూసారా? అదే ఉదయగిరి ల్యాబ్. वाह, बहुत कुशलत है उस्मान. నెక్స్ట్ వీక్ లోప మన ఎక్స్పెరిమెంట్లన్నీ అదే ల్యాబ్ లో కండక్ట్ చేయాలి. నెక్స్ట్ వీక్ ఎందుకు చేర్కాన్? నెక్స్ట్ వీక్ మార్చి రేపే చేసేస్తాం. అదంతా సులభం కాదు షేర్ ఖాన్. అక్కడ ప్రోగ్రామ్ రన్ చేసేది ఎవరో తెలుసా? సర్క్యూట్లను చెండాడే ధీరుడు, మల్టీసిమ్ వంశ యోధుడు, 100 సర్క్యూట్లు చేసి కానీ సైన్ పెట్టించుకొని సూర్యుడు కాలభైరవ. కాలభైరవ ఓ భగవాన్ హై క్యా? నేను ఇన్పుట్ ఇస్తే వచ్చేది ఎర్రనే మాన్సింగ్. ఎర్రని సైతం రెక్టిఫై చేయగల సత్తా అతనిలో ఉంది షేర్ ఖాన్. నిజమే షేర్ ఖాన్, ఆ వంశంలో పుట్టిన వాడు ఎవడు ఇంతవరకు ఒక్క ల్యాబ్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ కాలేదంటే సర్క్యూట్ల పట్ల వాళ్ళకున్న అవగాహన ఎంతో తెలుస్తుంది. బంకరా బద్మాష్!
వీక్ లోపల ఆ భైరవని ఖతం చేస్తా. నువ్వు చెప్పినట్టు 100 సర్క్యూట్లు ఎగ్జిక్యూట్ చేసే వీరుడన్న నీ భ్రమని ఖతం చేస్తా. ఏ అల్లాకి సలీం. చూడాలనుంది మాంచి. అల్లో భైరవ మాంచి మల్టీ సీన్ తీరుడు అన్నావు కదూ. నువ్వు చెప్పిన కథలన్నీ ఒట్టి బుర్ర కథలని ఇప్పుడే నిరూపిస్తా. ఏ భైరవా, ఆ సిస్టమ్ ని ఆ రికార్డ్ ని వీడికి అప్పగిస్తానని మాటిచ్చా. వాటిని తీసుకొచ్చి నా కాళ్ళకి సలాం కొట్టిపో, నిన్ను ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్నా షేర్ ఖాన్. అబ్జర్వేషన్ రికార్డు నాకు ఇచ్చెళ్ళు. నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. నాకే ప్రాణ భిక్ష కొడతావా? కుదాహుమే. ఏ భైరవా, నువ్వే మగాడివైతే నీ కథలో నిజం ఉంటే నేను 100 సర్క్యూట్లు పంపిస్తా. వాటికి అవుట్పుట్ చేసి చూపరా. మరి పంపించు. వాటిని చూస్తే నీకు తనం పిచ్చెక్కుద్దిరా. ఎక్కువైన పనులు లెక్క తక్కువ కాకుండా చూసుకో. 100లో 1 రాకపోయినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కటి కాదు షేర్ ఖాన్. పంపించు. నీ పౌరుషం మాటల్లో కాదు, సర్క్యూటే చూపించు. సైతానికి సర్క్యూటే. ఒకటి 10 20 ఏ ముఫ్లో పవర్ బంద్ కరో. 65 70 75 90 93 95 95 99. చాలా షేర్ ఖాన్. ఇంకో 100 ఎక్స్పెరిమెంట్లు పంపిస్తావా? చెప్పాదరా భైరవా, నేను ఒకటి ఎగ్జామ్ కి అవుతాను కానీ స్టూడెంట్ ని చూశాను రా. నేను ఇన్పుట్ ఇస్తే సర్క్యూట్ అర్థం చేసుకోవాలని ఇంటెలిజెంట్ ని చూశాను రా. ఒంటిలో ఓపిక అయిపోతున్న 100 సర్క్యూట్లు ఎగ్జిక్యూట్ చేశావు. అనేక ఎక్స్పెరిమెంట్లు ఎగ్జిక్యూట్ చేసిన ఈ షేర్ ఖాన్ నీ వీరత్వానికి గులాం అయిపోయినాడు రా. నీలాంటి వీరులతో చేయగలపడమే నా అదృష్టం రా. హాత్ మిలా మేరీ జాన్. ఈ షేర్ ఖాన్ తో మీదే చేస్తావా? మాటిచ్చావు షేర్ ఖాన్. మాట తప్పుతావా? భైరవ, ఈరోజు నువ్వో నేనో తేలిపోవాలి. భైరవ, రాని అవుట్పుట్ ను దక్కించుకోవడానికి చీకటి తలుపులు తెరుచుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవ. ప్రెసెంట్. పరిస్థితి చూస్తుంటే భైరవే నెగ్గేలా ఉన్నాడు. వాడు నెగ్గడం నాకు ఇష్టం లేదు గోరా. ఆ అవుట్పుట్ నాకే దక్కాలి. చెప్పు గోరా. పుల్లోడా, ఎంత కష్టం వచ్చేసినారా ఈ వయసుకి? ఓ పుల్లోడా, షేర్ ఖాన్. షేర్ ఖాన్ ఏంటి? నా సామాను. ఓ పుల్లోడా, ఏమైంది పుల్లోడా? పట్టు పుల్లోడా, సిస్టమ్ తెచ్చుకో. రా రఘువీర్ రా. నెక్స్ట్ ల్యాబ్ లో వాడికి అవుట్పుట్ రాకపోతే
ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనే అవుట్పుట్ రాదు రఘువీర్. అయితే నేను నెగ్గినట్టే గోరాయ. తప్పక విజయం నీ సొంతం అవుతుంది రఘువీర్. ఇప్పుడు నేను ఎలాగైనా నా సిస్టమ్ తెచ్చుకోవాలి. ఎస్, నీకు అవుట్పుట్ దక్కనివ్వండి రా, వెళ్ళి పవర్ ఆఫ్ చేస్తా. నేను వస్తున్నారా, నా పవర్ ఆన్ చేస్తా. అవుట్పుట్ వస్తే సరిపోదురా, సార్ చేత సిగ్నేచర్ కూడా కావాలి. పట్టుకున్నా ఇద్దాం సార్ నా ఎక్స్పెరిమెంట్. నాకు దక్కని అవుట్పుట్ ఎవరికి దక్కన. నేను ల్యాబ్ అనుకున్నావా మార్కెట్ అనుకున్నావా? నా ఎదురుందలే ఇవ్వండి డీపాన్